15వ అధ్యాయం 46వ సర్గ. ఇంద్రుడిని చంపగల కొడుకు కొరకు వ్రతం చేసిన దితి. తన కొడుకులకు పట్టిన దురవస్థను చూచి దిగులుపడిన దితి దుఃఖాతిశయంతో భర్త కశ్యపుడి దగ్గరకు పోయి, ఆయన కొడుకులే తన కడుపు కొట్టారని, తన పగ తీర్చగల కొడుకు ఒక్కడైనా పుట్టకపోతే తానెట్లా పుత్రశోకాన్ని భరిస్తానని అడుగుతుంది. ఇంద్రుడిని చంపగలిగే కొడుకు తన కడుపున పుడితే తన పగ తీరుతుందని, అలాంటి కొడుకు పుట్టేటట్లు తనను అనుగ్రహించమని, దాని కొరకు భర్త చెప్పినట్లే తపస్సు చేస్తానని అంటుంది దితి కశ్యపుడితో. అలా దుఃఖిస్తున్న దితితో 1000 ఏళ్ళు తను చెప్పిన రీతిలో సంపూర్ణంగా విఘ్నం లేకుండా తపస్సు చేస్తే ఇంద్రుడిని చంపగలిగి ముల్లోకాలను ఏలగలిగే కొడుకు పుడతాడని చెప్తాడు కశ్యపుడు. అలా చెప్పిన కశ్యపుడు దితి కడుపును తన చేత్తో తాకి ఆమెకు ప్రియం కలగాలని కోరుకుంటూ తపస్సు చేయడానికి వెళ్ళాడు. సంతోషించిన దితి కుశప్లవం అనే క్షేత్రంలో దీర్ఘకాలం తీవ్రంగా తపస్సు చేసింది. ఆ సమయంలో ఆమెకు సపర్యలు చేసేందుకు కొరకు స్వయంగా ఇంద్రుడు వచ్చాడు. వచ్చిన ఇంద్రుడు నీతి మార్గాన్ని కొంచెం కూడా వదిలిపెట్టకుండా వినయంతో గొప్ప భక్తితో దితికి సేవలు చేశాడు. సమయానికి మంచి పళ్ళు, దర్భలు, సమిధలు, ఇతర వస్తువులు సమకూరుస్తుండేవాడు. తపస్సు చేసి అలసిపోతే విసనకర్రతో శ్రమపోయేందుకు విసిరేవాడు. బడలికి చెందినప్పుడు కాళ్ళు పిసికేవాడు. ఆమె ఏ పని చెప్పినా ఆలస్యం చేయకుండా, విసుగుపడకుండా వెంటనే చేసేవాడు. ఇలా ఇంద్రుడి శుశ్రూషలో ఆమె తపస్సు 1000 ఏళ్లకు 10 సంవత్సరాల తక్కువగా పూర్తిగా వచ్చింది. ఇంద్రుడి సేవకు తృప్తి చెందిన దితి వ్రతం పూర్తిగా వచ్చింది కనుక విఘ్నభయం లేదని భావించింది. తను ఎందుకు తపస్సు చేస్తోందన్న రహస్యాన్ని ఇంద్రుడికి ధైర్యంగా చెప్పింది. ఇంద్రుడి తండ్రిని తను ఒక వరం కోరానని, ఆయన తనను అనుగ్రహించి 1000 సంవత్సరాల తపస్సు చేయమన్నాడని, ఆ అఖండ తపస్సు వలన తనకు ఒక కొడుకు పుడతాడని, ఆయన వరబలంతో ముల్లోకాలలో ఇంద్రుడితో సహా ఎవరూ ఎదిరించలేని బలవంతుడైన కొడుకు తన గర్భంలో కలిగాడని, మరో 10 ఏళ్ల తర్వాత బలవంతుడుగా పుట్టనున్న తమ్ముడిని ఇంద్రుడు చూస్తాడని అంటుంది దితి. తనను గెలవగలవాడు పుడుతున్నాడని ఇంద్రుడు భయపడవద్దని, తన కొడుకుతో మాట్లాడి ఇంద్రుడికి ఏ కొరత లేకుండా వాడిని చక్కదిద్దుతానని, ఇద్దరూ కలిసి లోకాలను రక్షించాలని చెప్తుంది. అలా చెప్పి మధ్యాహ్నపు ఎండగొలిసిపోయిన దితి దేహాన్ని మరిచి తల వెంట్రుకలు కాళ్ల మీద జారుతుంటే మోకాళ్ల మీద తల నుంచి సుఖంగా నిద్రిస్తుండగా చూచి తనలో తానే నవ్వుకున్నాడు ఇంద్రుడు. తనను జయించేవాడు ఆమెకి ఎలా కలుగుతాడో చూద్దామనుకుని గర్భపిండాన్ని నాశనం చేద్దామనుకుంటాడు. దితి గర్భంలో ఉన్న పిండాన్ని ఖండించిన ఇంద్రుడు. అలసటతో నిద్రిస్తున్న దితి గర్భంలోకి ప్రవేశించిన ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ గర్భపిండాన్ని 7 తునకలుగా ఖండించాడు. అలా చేస్తున్నప్పుడు ఏడ్చిన పిండంతో ఏడవవద్దని అంటూ మరింత ఖండించసాగాడు. ఇంతలో మేలుకున్న దితి పిండాన్నేమీ చేయవద్దని అంటుంది ఇంద్రుడితో. తల్లి మీదున్న గౌరవంతో చంపకుండా వజ్రాయుధంతో సహా బయటకొచ్చి తల్లి పాదాలపై పడతాడు. తాను నిజంగా అపరాధం చేశానని, అయినా క్షమించాలని, శపించకుండా మన్నించాలని తల్లి అశుచిగా తల వెంట్రుకలు కాళ్లపై పడుతుంటే నిద్రిస్తున్నప్పుడు తనను తను రక్షించుకోవాలన్న కోరికతో తను చంపేందుకు పుట్టనున్న వాడిని తునకలు చేశానని అంటాడు. తనను చంపదలిచిన బ్రాహ్మణుడినైనా, స్త్రీనైనా, గోవునైనా చంపవచ్చని శాస్త్రం చెప్తుందని, కాబట్టి తాను చేసింది దోషం కాదని అంటాడు ఇంద్రుడు దితితో. 47వ సర్గ. సప్తమరుత్తుల జననం. తన గర్భం ఇలా 7 తునకలైపోవడంతో దానికి కారకుడైన అజేయుడు ఇంద్రుడిని చూసి అతడిని ఓదార్చింది దితి. దోషం ఇంద్రుడిది కాదని, తనదని, తనది కాబట్టి ఇంద్రుడు గర్భాన్ని 7 తునకలు చేయగలిగాడని, ఎలాగూ పిండం 7 తునకలైనందున కోపం వదిలి ఇంద్రుడు ఆ 7 మరుత్తులు పాలించే ప్రదేశాలలో వారి పాలన ప్రజారాజ్యంగా ఉండేటట్లు చేయమని ఇంద్రుడిని కోరింది దితి. తన 7 కొడుకులను దేవతల ఆకారాలు ధరించేటట్లు చేసి అతని ద్వారా వారు మారుతులు అనే ప్రఖ్యాత పేర్లతో పిలువబడి వాయుస్వరూపులై ఆకాశంలో నివసించే వీలు కలిగించమని అడుగుతుంది. 7 ఒకరు బ్రహ్మలోకంలోనూ, ఒకరు ఇంద్రలోకంలోనూ, మరొకరు ఆకాశంలోనూ, తక్కిన 4 ఇంద్రుడు ఆజ్ఞానుసారం నలుదిక్కుల్లోనూ ఉంటారని చెప్పింది దితి. తల్లి కోరిక నెరవేరుతుందని, ఆమె చెప్పినట్లే జరుగుతుందని ఇంద్రుడు చేతులు జోడించి దితి సంశయం తీరుస్తాడు. ఈ విధంగా తల్లి కొడుకుల మధ్య తపోవనంలో అంగీకారం కుదిరిన పిమ్మట ఇద్దరు సంతోషంతో స్వర్గానికి పోయారు అని తను ఈ విషయాన్ని పెద్దలు చెప్పగా విన్నానని విశ్వామిత్రుడు శ్రీరాముడికి వివరిస్తాడు. అవహుడు, ప్రవహుడు, సంవహుడు, ఉద్వాహుడు, వివహుడు, వరివహుడు, వరావహుడు అని 7 మరుత్తులను పిలుస్తారు. వీరుండే స్కంధాలను మారుత స్కంధాలు అంటారు. అవహం అంటే గాలి,
అవహుడు అనేవాడు మేఘాలలో, పిడుగుల్లో, వర్షంలో, ఆకాశంలో ఊడిపడే కొరవల్లో తిరుగుతూ ఉంటాడు. ప్రవాహం అనే వాయువు సూర్యమండలంలో, సంవహం అనే వాయువు చంద్రమండలంలో, ఉద్వహం అనే వాయువు నక్షత్ర మండలంలో, వివహం అనే వాయువు గ్రహమండలంలో, పరివహం అనే వాయువు సప్తర్షి మండలం, స్వర్గం, భూమిలో, వరావహం అనే వాయువు ధ్రువమండలంలో చెరుస్తుంటాయి. గగనం, స్పర్శనం, వాయువు, అనిలుడు, ప్రాణం, ప్రాణేశ్వరుడు, జీవుడు అని సప్తమారుతులకు పేర్లున్నాయి. విశాల దేశ వృత్తాంతాన్ని శ్రీరాముడికి తెలిపిన విశ్వామిత్రుడు. పూర్వం ఇంద్రుడు దితికి సేవ చేసిన దేశం ఇదే. ఇక్కడ ఇక్ష్వాకుడు అనే రాజు అలంబుస అనే భార్య వల్ల మిక్కిలి ధర్మాత్ముడని కీర్తిగంచిన విశాలుడు అనేవాడిని కన్నాడు. అతడే తన పేరు మీద విశాల అనే ఈ నగరాన్ని కట్టించాడు. విశాలుడు కుమారుడు హేమచంద్రుడు, అతడి కొడుకు సుచంద్రుడు, అతని కొడుకు ధూమ్రాశ్వుడు, అతడి కొడుకు సృంజయుడు, అతడి కుమారుడు సహదేవుడు, అతడి కుమారుడు కుశాశ్వుడు, అతడి కుమారుడు సోమదత్తుడు, సోమదత్తుడి కుమారుడు సూర్యుడైన కాకుత్సుడు. ప్రస్తుతం ఈ నగరాన్ని కాకుత్సుడి కొడుకు అయిన సుమతి అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఇక్ష్వాకుడి దయ వల్ల ఆ వంశంలో పుట్టిన రాజులందరూ పరిశుద్ధమైన మనసున్నవారే, ధర్మం అంటే ప్రీతి గలవారే, దీర్ఘాయువు గలవారే అని విశాల నగరం గురించి చెప్పిన విశ్వామిత్రుడు ఆ రాత్రి ఆ నగరంలో ఉండి మర్నాడు తెల్లవారగానే లేచి జనకరాజును చూచేందుకు పోదామని శ్రీరాముడితో అంటుండగానే వీరొచ్చిన విషయం తెలుసుకున్న విశాల రాజు సుమతి వారి దగ్గరకు వచ్చాడు. శాస్త్రోక్తంగా అర్ఘ్యపాద్యాదులతో విశ్వామిత్రుడిని పూజించిన సుమతి ఆయన తన దేశానికి రావడం వల్ల సామాన్యంగా లభించని ఆయన దర్శనం తనకు లభించిందని, తద్వారా తాను ధన్యుడినయ్యానని అంటాడు. మహాత్ములు ఎవరైనా తమ గ్రామానికి వచ్చినట్లు తెలిస్తే గ్రామంలోని పెద్దలు వారి దర్శనానికి వెళ్లాలని దీని వలన బోధపడుతుంది. సుమతి తండ్రి కకుత్సుడు, శ్రీరాముడి తాత సూర్యవంశపు రాజు కకుత్సుడు ఒకరు కాదు, ఇద్దరూ వేరే. సుమతి వంశం భాగవతంలో నవమ స్కంధంలో కూడా చెప్పబడింది. ఆ వంశక్రమం ఇలా ఉంది: మనువుకు ఇక్ష్వాకుడు, నృగుడు, శర్యాతి, దిష్టుడు, దృష్టుడు, కరూషకుడు, అరిష్యంతుడు, ప్రపథ్యుడు, వృషధ్రుడు, నభగుడు, కవి అనే 10 మంది కొడుకులు పుట్టారు. ఈ 10 మంది కొడుకుల్లోని దిష్టుడికి నాభాగుడు, అతనికి హలందనుండు, అతడికి వత్సప్రీతి, అతడికి భ్రాంశువు, అతడికి భ్రమితి, అతడికి ఖమిత్రుడు, అతడికి జాక్షుషుడు, అతడికి వివింశతి, అతడికి రంభుడు, అతడికి ఖనేత్రుడు, అతడికి గరంధనుడు, అతడికి నవిక్షిత్తు, అతడికి మరుత్తుడు, అతడికి దముడు, అతడికి రాజవర్ధనుడు, అతడికి సుధృతి, అతడికి సౌధృతేయుడు, అతడికి గేవలుడు, అతడికి బంధుమంతుడు, అతడికి వేదవంతుడు, అతడికి బంధుడు, అతడికి తృణబిందుడు అనే కొడుకులు వంశక్రమంలో పుట్టారు. తృణబిందుడికి అలంబనకు పుట్టిన కూతురి పేరు ఇలబిల. ఈమెకు విశ్రవసుడుకు పుట్టినవాడే కుబేరుడు. తృణబిందుడికి విశాలుడు అనే కొడుకు కూడా కలిగాడు. అతడే వైశాలి అనే నగరాన్ని కట్టించాడని భాగవతంలో ఉంది. వైశాలినే విశాలి అని రామాయణంలో చెప్పడం జరిగింది. ఆ విశాలి వంశంలోని సుమతిని శ్రీరామ లక్ష్మణ విశ్వామిత్రులు చూసింది. సుమతి కొడుకు జనమేజయుడు. తృణబిందుడు అనుగ్రహం వల్ల వైశాలి రాజులందరూ దీర్ఘాయుష్మంతులు, మహావీరులు, వీర్యవంతులు, అతి ధార్మికులుగా అయ్యారు. 48వ సర్గ. సుమతి విశ్వామిత్రుల సంభాషణ. విశ్వామిత్రుడు సుమతి పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఆ తర్వాత దేవేంద్రుడితో సమానమైన సుమతికి విష్ణు పరాక్రమ సమానులైన శ్రీరామ లక్ష్మణులు కనిపించారు. వారిని గురించి విశ్వామిత్రుడిని ప్రశ్నించాడు సుమతి. మునీంద్ర, ఎవరు వీరు? వీరిని చూస్తుంటే గాంభీర్య గమనంలో ఏనుగుతోనూ, పరులను తిరస్కరించేందుకు అర్హమైన గమనంలో సింహంతోనూ, భయంకర గమనంలో పులులతోనూ, గర్వగమనంలో వృషభంతోనూ పోల్చదగిన వారుగా కనిపిస్తున్నారు. శత్రువులతో మొరపెట్టించే వీర్యం గలవారిగాను, కమలాల బోలే కళ్ళు గలవారిగాను, సరసమైన మనసున్న వారిలాగాను, ఖడ్గాలు, పొదులు, విల్లు, బాణాలు ధరించే వారిలాగాను, అశ్వినీ దేవతల్లాగాను, సుందరమైన మనోహరమైన దేహాలున్నవారిగాను, పుటమరిస్తున్న లేత ప్రాయం వారి వలన, స్వేచ్ఛగా భూమి మీదకు వచ్చిన దేవతల్లాగాను, ఇంగితంలో, చేష్టల్లో, ప్రమాణంలో ఒకరితో ఒకరు సమానంగానూ ఉన్న వీరిని చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. వీరెవరో చెప్పండి అని ప్రార్థించాడు సుమతి విశ్వామిత్రుడిని. సూర్యచంద్రులు ఆకాశాన్ని వెలిగించినట్లు భూతలాన్ని వెలిగిస్తున్న వీరు మనుషులు తిరిగేందుకు సాధ్యపడని భయంకరమైన అడవుల్లో కాలినడకన ఆయుధాలు ధరించి మునీంద్రుడైన విశ్వామిత్రుడి వెంట ఎలా రాగలిగారో అని ప్రశ్నించాడు సుమతి. వారించనలవి కాని బల పరాక్రమాలున్న ఆ బాలురు
ఎవరి కొడుకులు అని కూడా అడిగాడు. వారిని గురించి విశ్వామిత్రుడు చెప్పిన మాటలను విరోధులను అణిచిన ఆ సుమతి విని సంతోషించి పూజార్హులు మిక్కిలి బలవంతులైన శ్రీరామ లక్ష్మణులు దశరథరాజ కుమారులు తన ఇంటికి రావడమే తన భాగ్యంగా భావించి పూజించాడు. శ్రీరామ లక్ష్మణులు ఆయన పూజలను గ్రహించారు. ఆ రాత్రంతా ఆ నగరంలోనే సంతోషంతో గడిపి ఉదయమే లేచి మునిజన సమూహంతో బయలుదేరిపోయి దూరం నుంచే మిథిలాపురాన్ని చూసి దాని అందాన్ని మెచ్చుకుంటూ పోతుండగా ఆ నగరానికి దగ్గరలోనే ఓ చక్కటి ప్రదేశాన్ని చూశారు. గౌతముడి ఆశ్రమ వృత్తాంతం. అక్కడున్న ఆశ్రమం ఎవరిదని చూడటానికి అందంగా ఉన్నప్పటికీ ఎందుకని జనహీనమైందని అడుగుతాడు రాముడు విశ్వామిత్రుడిని. ఆశ్రమం అలా కావడానికి కారణాన్ని, ఆశ్రమ వృత్తాంతాన్ని వివరించాడు ఈ విధంగా విశ్వామిత్రుడు. పూర్వం ఇక్కడ బ్రహ్మ సమానుడైన గౌతమ మహర్షి ఉండేవాడు. గౌతముడు తన భార్య అహల్యతో అనేక సంవత్సరాలు ఇక్కడ ఉండి తపస్సు చేశాడు. ఒకనాడు సమయం కనిపెట్టి గౌతముడి వలె మునివేషంలో అహల్యను కొలుస్తాడు ఇంద్రుడు. మన్మథుడి ప్రేరణ వల్ల విశేష మోహం కలిగి ఆ సమయం స్త్రీలతో సంభోగించే ఋతుకాలం కాకపోయినా అహల్యతో రతికేళికై కోరిక కలిగి వచ్చానని గౌతముడి వేషంలో ఉన్న ఇంద్రుడు అహల్యతో అంటాడు. తన దగ్గరకు వచ్చిన వాడు ఇంద్రుడని తెలిసినా, వాడితో రమించడం పాపమని తెలిసినా, ఇంద్రుడు అంతటి వాడు వచ్చి ప్రార్థిస్తుంటే ఎందుకు కాదనాలని భావించి దుష్టబుద్ధితో అతడితో సంభోగించింది అహల్య. ఆ తర్వాత సంతోషంతో అయిందేదో అయిందని ఇక ఆయనను కాపాడుకుని తన్ను కూడా కాపాడమని ఇంద్రుడితో అంటుంది. అలాంటి గొప్పవాడితో సంభోగించడం వల్ల ధన్యురాలనైనానని అంటూ త్వరగా ఇంద్రుడిని అక్కడి నుంచి వెళ్ళమనడంతో భయపడొద్దని చెప్పి ఇంద్రుడు వెళ్ళిపోయేందుకు తయారయ్యాడు. అదే సమయంలో కుడి చేత్తో దర్భలు, ఎడమ చేత్తో సమిధలు ధరించి తీర్థ స్నానం చేసి తడిబట్టలతో బ్రహ్మ వర్చస్సుతో దేవదానవులు సహించలేని తేజంతో ఆశ్రమానికి వచ్చిన గౌతముడు ఎదురయ్యాడు ఇంద్రుడికి. ఆయన్ని చూడగానే తత్రపాటతో చేష్టలుడిగి కాళ్ళు చేతులు వణుకుతుంటే తెల్లబోయిన ముఖంతో తన ఆకారాన్ని ధరించి నిలిచిపోయాడు ఇంద్రుడు. గౌతముడికి కోపం తారస్థాయికి చేరుకుంది. అహల్యను ఇంద్రుడిని శపించిన గౌతముడు తన రూపాన్ని ధరించి చేయరాని కార్యాన్ని చేసేందుకు సాహసించిన ఇంద్రుడు భవిష్యత్తులో ఇలాంటి పాడు పనులు చేయకుండా ఆయన వృషణాలు ఊడి నేలపై పడాలని శపించాడు గౌతముడు. తక్షణమే ఇంద్రుడి వృషణాలు ఊడి నేల రాలాయి. గౌతముడు ఆ తర్వాత ఇంట్లోకి పోయి భార్య అహల్యను చూసి కోపంతో ఆమెను కూడా శపించాడు. నీచ నడవడి కలిగినందున అనేక సంవత్సరాలు గాలిని ఆహారంగా తీసుకుంటూ కూడు నీళ్లు లేకుండా ఆ ప్రదేశంలోనే ఉంటూ బూడిదిలో పడి ఎవరికీ కనిపించకుండా తాపంతో పొరలాడుతుండమని శపించాడు ఆమెను. శాప విముక్తి కూడా గౌతముడే చెప్పాడు. ఎప్పుడైతే దశరథుడి కుమారుడు రాముడు ఆశ్రమానికి రావడం జరుగుతుందో ఆ రోజున ఆమె పాపం పోయి పవిత్రురాలవుతుందంటాడు గౌతముడు. రాముడు ఇక్కడికి రాగానే ఆయనను అతిథిగా ఎంచి అతిథిగా చేయాల్సిన పూజలు చేసి కుబుద్ధి, లోభం, మోహం పోయినదానివై మునుపటి అందమైన ఆకారం ధరిస్తావని చెప్పి గౌతముడు ఆశ్రమాన్ని వదిలి హిమవంతానికి పోయాడు అని ఆ వృత్తాంతాన్ని వివరించాడు విశ్వామిత్రుడు. అహల్య శిలగా మారిందని కొన్ని గ్రంథాల్లో చెప్పబడిన విషయం వాస్తవం కాదని వాల్మీకి రామాయణం స్పష్టం చేసింది. వాల్మీకి మతమే వేరు. దుఃఖానుభవం లేకుండా రాయిగా పడి ఉంటే పాపఫలం అనుభవించినట్టు ఎట్లా అవుతుంది? అహల్య స్త్రీగా ఉంటూనే ఆహారం లేకుండా తాపంలో మాడుతుంటుంది. రామచంద్రమూర్తి ఆశ్రమం ప్రవేశం చేయగానే ఆ తాపం తొలగి లోకానికి కనిపిస్తుంది. అంటే జారత్వ దోషం పోవాలంటే అనేక సంవత్సరాలు తప్పించి భగవత్ సాక్షాత్కారం చేసుకోవాలి. అలా కాకపోతే వంశనాశనం అవుతుంది. గౌతముడు అహల్య స్వరూపనాశనం చేయకుండా గాలిని ఆహారంగా తీసుకుంటూ కఠిన వ్రతం ఆచరించమని మాత్రమే అంటాడు. జారత్వమే అభ్యాసంగా ఉంటే ఆ స్త్రీని పద్ధతిగా భావించి స్వీకరించకూడదు, పరిచయించాలి. స్త్రీలు తమ జాతి వారితో విభజించినప్పటికీ గర్భం రాకపోతే పరిచయించరాదు. అంటే గర్భం వచ్చిన అసవర్ణులతో వ్యభిచరించినా వదిలిపెట్టాలి. గర్భం ధరించకపోతే న్యాయశాస్త్ర ప్రకారం దండించి ప్రాయశ్చిత్తం చేయించాలి. కుక్కలతో కరిపించాలని కూడా శాస్త్రంలో ఉంది. 49వ సర్గ. అహల్య శాప విమోచనం. వృషణహీనుడైన ఇంద్రుడు దేవతల పురోహితుడైన అగ్నిదేవుడితో సహా ఇతర దేవతలందరితో తనకి స్థితి ఎందుకు రావాల్సి వచ్చిందో చెప్పాడు. గౌతముడు తపస్సు చేస్తున్నప్పుడు ఆయన కోపాన్ని జయించాడా లేదా అని పరీక్షించేందుకు అతడికి కోపాతిశయం కలిగేటట్లు తపస్సును చెడగొట్టానని అంటాడు. ఇలా తను చేసిన దేవతా కార్యానికి ప్రతిఫలంగా గౌతముడు తనను బీజహీనుడిని కమ్మని శపించాడన్నాడు. భార్యపై కూడా కోపం వచ్చి ఆమెను శపించి వదిలిపెట్టి తపస్సును వ్యర్థం చేసుకున్నాడు గౌతముడు అని కూడా చెప్పాడు ఇంద్రుడు. దేవకార్యం చేసిన తనకి గతి పట్టింది కాబట్టి
తిరిగి తన వృషణాలు వచ్చే ఉపాయం చేయమని వారందరినీ కోరాడు. ఇంద్రుడు ఇలా వారిని కోరడంతో అగ్ని మొదలైన దేవతలు, మరుద్గణం, పితృదేవతలతో వృషణాలు లేని ఇంద్రుడికి మేక అండాలనిచ్చి బీజయుక్తుడిగా చేయమని ప్రార్థించారు. యజ్ఞంలో మనుషులు వృషణహీనమైన మేక మాంసాన్ని ఇస్తే దాంతో తృప్తి చెంది యజ్ఞ ఫలానికి హాని రాకుండా చేయమని కూడా అంటారు వారు. దేవతలు కోరినట్లు పితృదేవతలు మేక బీజాలు తీసి ఇంద్రుడికి తగిలించారు. ఆ రోజు నుంచి బీజాలు లేని మేక మాంసాన్ని యజ్ఞంలో భుజించి యజ్ఞం చేసిన వారికి యాగఫలాన్ని విశేషంగా ఇవ్వసాగారు. గౌతమ మహర్షి తపోబలం వల్ల నాటి నుండి ఇంద్రుడు మేషవృషణుడు అయ్యాడు అని చెప్పిన విశ్వామిత్రుడు గౌతముడి ఆశ్రమంలో ప్రవేశించి అహల్యను ఉద్ధరించేలా సంకల్పించమని శ్రీరాముడిని కోరాడు. విశ్వామిత్రుడు ఇలా చెప్పడంతో లక్ష్మణుడితో కలిసి రామచంద్రమూర్తి విశ్వామిత్రుడి ముందు నడవగా గౌతముడి ఆశ్రమంలోకి ప్రవేశించాడు. తపస్సునే భాగ్యంగా కలిగి ఉన్న దాన్ని, గొప్ప తపస్సు చేయడం వల్ల అతిశయించిన తేజస్సు కలిగిన దాన్ని, దేవదాన మానవులకు ఇంతవరకు కనిపించిన దాన్ని, మనుషులలో ఎవరికీ లేని సౌందర్యం కలదిగా బ్రహ్మమాయతో సృష్టించబడిన దాన్ని, మంచు కప్పి మబ్బు కమ్మిన చంద్రకాంతిలా ఉన్నదాన్ని, నీటిలో కనిపిస్తున్న సూర్యుడిని ఎండలా చూడడం సాధ్యం కాని రీతిలో ఉన్నదాన్ని అక్కడ చూశాడు శ్రీరాముడు. ఆశ్రమంలో శ్రీరామచంద్రమూర్తి ప్రవేశించగానే శాపం తొలగిన అహల్య పూర్వరూపంలో లోకానికి కనపడింది. శ్రీరామ లక్ష్మణులు ఆమెకు నమస్కరించారు. వారు అవతారమూర్తులని గౌతముడు తనకు శాపం ఇస్తున్నప్పుడు చెప్పిన మాటలను జ్ఞప్తికి తెచ్చుకున్న అహల్య పూజ్యులైన వారికి అర్ఘ్యాపాద్యాలు ఇచ్చింది. రామచంద్రమూర్తి అవి తీసుకుంటున్నప్పుడు దేవతలు దుందుబులు మోగించి మేలు మేలుని అహల్యను మెచ్చుకున్నారు. ఇలా శ్రీరామానుగ్రహం వల్ల ఇంతకాలం తపస్సు చేసినందున పరిశుద్ధురాలైనందువల్ల గౌతముడు ఆమెను పరిగ్రహించి శ్రీరాముడిని పూజించాడు. మునీశ్వరుడి పూజలు అందుకున్న రామచంద్రమూర్తి ప్రయాణానికి బయలుదేరాడు. 50వ సర్గ. మిథులకు పోతున్న శ్రీరామ లక్ష్మణ విశ్వామిత్రులు. విశ్వామిత్రుడు ముందు నడుస్తుంటే తమ్ముడితో కలిసి శ్రీరాముడు ఈశాన్యం దిక్కుగా పోతూ జనకుడు యజ్ఞం చేస్తున్న నందము అనే ప్రదేశాన్ని చూశాడు. యజ్ఞానికి కావలసిన సంభారాలు మిక్కిలి శ్లాఘ్యంగా ఉన్నాయని, నానా దేశాల నుండి బ్రాహ్మణ శ్రేష్ఠులు, వేదాధ్యయనంలో ప్రీతిగల వారు వేలాది మంది వచ్చారని, గొప్ప ఋషీశ్వరులుండే ప్రదేశాలన్నీ వందలాది బండ్లతో నిండి ఉన్నాయని, ఇలాంటి ప్రదేశంలో తమ ఎక్కడుండాలో చెప్పమని విశ్వామిత్రుడిని అడిగాడు రామచంద్రమూర్తి. జల సమృద్ధి కలిగి సందడి లేని ఒక ప్రదేశాన్ని చూపించి అందరం అక్కడ ఉండేందుకు ఏర్పాట్లు చేయిస్తానంటాడు విశ్వామిత్రుడు. మునిశ్రేష్ఠుడైన విశ్వామిత్రుడు వచ్చాడని తెలుసుకున్న జనక మహారాజు తన పురోహితుడైన శతానందుడితో కలిసి వారున్న ప్రదేశానికి వచ్చాడు. వచ్చిన వెంటనే జనకుడు విశ్వామిత్రుడిని సేవించడంలో నిమగ్నమై ఉండగా ఋత్విజులు వచ్చి మునీశ్వరుడికి అర్ఘ్యం పాద్యం ఇచ్చారు. వాటిని గ్రహించిన ముని రాజు క్షేమ సమాచారాన్ని, యజ్ఞం చక్కగా జరుగుతున్న విషయాన్ని గురించి ప్రశ్నించి అక్కడున్న ఋషీశ్వరులను గౌరవంగా పలకరించాడు. ఇలా సంభాషిస్తున్న విశ్వామిత్రుడిని ఇతర మునీశ్వరుల సరసన ఆయనకు కేటాయించిన ఆసనం మీద ఆయన ఇష్టప్రకారం కూర్చోమని ప్రార్థించాడు జనకుడు. రాజును కూడా ఆయన ఆసనంపై కూర్చోమని కోరాడు విశ్వామిత్రుడు. జనకుడు ఋత్విక్కులతో, మంత్రులతో, పురోహితులతో ఆసనాలపై కూర్చుని విశ్వామిత్రుడితో సంభాషించాడు. మునీంద్ర, నిన్ను దర్శించడం వల్ల నేను చేస్తున్న యజ్ఞపుణ్యఫలం నాకు ఈ రోజే లభించినట్లయింది. నిజానికి నీ రాకతోనే యజ్ఞానికై సమకూర్చుకున్న పదార్థాలన్నింటినీ దేవతలు పవిత్రం చేశారు. నేడు నీ అనుగ్రహం వల్ల నా జన్మ సార్థకమైంది. యజ్ఞం పూర్తి కావడానికి ఇంకా 12 రోజులుందని ఋత్విజులు అంటున్నారు. దాని తర్వాత హవిర్భాగం తీసుకునేందుకు దేవతలు వస్తారు. వారిని దర్శించుకునేంత వరకు మీరు ఇక్కడే ఉండండి అని పలికి జనకుడు ఆయన వెంట ఉన్న రామలక్ష్మణులు ఎవరని ప్రశ్నిస్తారు. వారు దోషరహితమైన పరాక్రమం కలవారని, దశరథ మహారాజు కొడుకులని జవాబిచ్చాడు. రామలక్ష్మణులు తన యజ్ఞాన్ని రక్షించేందుకు క్రూరులైన రాక్షసులను ఏ విధంగా చంపారోనన్న విషయాన్ని, విశాల నగరాన్ని చూసిన విషయాన్ని, అహల్యకు శాప విమోచనం కలిగించిన విషయాన్ని, గౌతమ మహర్షిని కలిసిన సంగతిని కూడా చెప్పిన తర్వాత విశ్వామిత్రుడు వారిద్దరూ ఆయన దగ్గరున్న శివధనస్సును చూసేందుకు వచ్చారని అంటాడు.